పాలమ్మినా పూలమ్మినా పెరుగమ్మినా అంటూ నాకు 600 ఎకరాలు ఉన్నది, రైతు బంధు సంవత్సరానికి 2 కోట్లు పడుతుంది, నాకు విద్యా సంస్థలు ఉన్నాయి, వైద్య సంస్థలు ఉన్నాయి అని చెప్పుకునే మల్లారెడ్డికి ఒక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఒకసారి ఆ వార్త అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి అక్రమాలపై అధికారుల కొరడ, కాలేజీకి అక్రమంగా వేసిన రోడ్డు తొలగింపు. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన సొంత కాలేజ్ కోసం రోడ్డు వేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ విచారణ జరిపించారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆ రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఛాలెంజ్లు చేశాడో, ఎలాంటి మాటలు మాట్లాడో మనం చూసినాం. అయితే గతంలో ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే సంబంధిత అధికారులకు మల్లారెడ్డి చేస్తున్న అక్రమాలపై విచారణ జరిపించాలని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో పట్టించుకునే అధికారులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక ఆ విచారణ జరిపించి ఆ మల్లారెడ్డి అయితే ఏదైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని దోచుకున్నాడో, వారి కాలేజీకి రోడ్లు నిర్మించుకున్నారో వాటిని మొత్తం తొలగించాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మల్లారెడ్డికి జలుకు కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు విమర్శించుకునే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఆయనకు ఎలాంటి ఆరోపణలు వస్తాయి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అని చెప్పేసి మల్లారెడ్డి కొంచెం షాక్ లో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మనకు.